విక్రమ్ గారు ఒక్క పాయింట్ చెప్పండి, దాన్ని ఏమంటారు, తప్పులు చేసిన వాళ్ళు మా పార్టీస్ లో ఆశ్రయం పొందుతున్న మాట వాస్తవమే అన్నారు. ఇది చాలా పెద్ద వ్యవహారం. మేము చర్చించుకుంటున్నాం, సరి చేసుకుంటున్నాం అంటున్నారు. చేర్చుకోవడం ఎందుకు, సరి చేసుకోవడం ఎందుకు? ఇప్పుడు ఉన్న తలనొప్పులు రకరకాల ఇష్యూస్ సరిపోవా? ఖచ్చితంగా అది కూడా దాని మీద కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఒక పార్టీలో ప్రవేశం లేకపోతే ఇంకో పార్టీలోకి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. అది కూడా సమన్వయంతో చేరికలు అని అంటున్నారు. ఇటీవల మనం చూసాము బీజేపీలో ఒకళ్ళిద్దరు నాయకులు చేరిన దాని మీద చాలా వివాదం అయింది. అదేవిధంగా జనసేనలో కొంతమంది చేరుతున్నారు అనేటువంటిది కూడా మాట్లాడుతున్నారు. సో ఇదంతా కూడా మూడు పార్టీలు కూటమి చర్చించుకొని మరి అటువంటి వాళ్ళకి ప్రవేశం ఇవ్వాలా వద్దనేది ఇక వాళ్ళ నిర్ణయం అండి. ఎందుకంటే ఇప్పటికే పార్టీలో చాలా మంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ పదవుల కోసం వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా 5 సంవత్సరాలు కష్టపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళని సాటిస్ఫై చేయాలి. మరి కొత్త వాళ్ళని తీసుకోకపోతే అవతల కూడా ఇంకోటి పార్టీని బలహీనం చేయటం అనేటువంటిది కూడా రాజకీయ వ్యూహాల్లో ఒకటి. వైఎస్ఆర్సీపీని బలహీనపరచడం అనేటువంటిది కూడా రాజకీయ వ్యూహాల్లో ఒకటి. కాబట్టి అక్కడ బలమైనటువంటి నాయకుల్ని కూడా తెచ్చుకోవాలి. కానీ తెచ్చుకోవటం అనేటువంటిది అక్కడ ఇబ్బందులు లేకుండా చూసుకునేటువంటి పరిస్థితి ఉంది. ముందుగా వాళ్ళతో చర్చించాలి. అక్కడ ఉండేటువంటి నియోజకవర్గ నాయకుల్ని చర్చించాలి. జనరల్గా ఏంటంటే వాళ్ళు కూడా ఒప్పుకోరు. నియోజక స్థాయిలో పలానా లీడర్ని మనం తీసుకోవాలి పార్టీలో కంటే వాళ్ళు ఒప్పుకోరు. కానీ వాళ్ళని కన్విన్స్ చేసేటువంటి ఒక మెకానిజం కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ అంటే ఒక కొత్త సంవత్సరంలో కొంత చంద్రబాబు నాయుడు గారు ఆప్టిమిస్టిక్ గానే మాట్లాడారు. అయితే పరిష్కరించాల్సినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా పార్టీ నేతలు ఎవరైతే ఆయనే అన్నారు కదా, కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఏ విధంగా చేస్తున్నారు అనేటువంటిది. ఇంకోటి ఏంటంటే గుడ్ థింగ్, కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం స్వరం పెంచింది. అది అవసరం కూడా. ఎందుకంటే బలమైనటువంటి ప్రతిపక్షం ఉండాలి. వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసేటువంటి విమర్శలకి పెద్దగా విలువ ఉండదు. అందువల్ల వాళ్ళ కమ్యూనిస్టులు కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళు కూడా కొంత బలంగా ఉంటే కొంత వీళ్ళు కూడా క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు కూడా కొంత కంట్రోల్లో ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్. బట్ విమర్శనాత్మక అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అయితే మంచిదే, మామూలు స్వీపింగ్ గా కాకుండా. అదేవిధంగా ఇక కొంతమంది పార్టీ సోషల్ మీడియాలో కావచ్చు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, తెలుగుదేశం వాళ్ళు కూడా తాము చెప్పినట్టుగా ప్రభుత్వం నడవాలనేటువంటి ఒక ధోరణి ఎక్కువగా కనబడుతుంది. అది కరెక్ట్ కాదండి. చంద్రబాబు నాయుడు గారికి ఒక స్టైల్ ఉంది, ఆయనకు ఒక అనుభవం ఉంది, ఒక ట్రాక్ రికార్డు ఉంది. ఏ విధంగా అంటే వారనేది ఏంటంటే ఇలా నడవాలని కాకపోయినా ఇలా అన్నారు కదా, మీరు పందా మార్చుకున్నారా అని అడుగుతున్నారు వాళ్ళు. అదేనండి, ఇప్పుడు దానికి మనం చెప్పినట్టుగా పార్టీ నడవాలి, ప్రభుత్వం నడవాలంటే ఎట్లా కది? దానికి ఉంటుంది కొంత సమయం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రతి వాళ్ళు ఏంటంటే వాళ్ళ సోషల్ మీడియా ఉంది కాబట్టి దాంట్లో పోస్టులు పెట్టేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు అని అంటే కొన్ని ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎస్, కొన్ని ఇందాక సంజయ్ రెడ్డి గారు లేవనెత్తినట్టుగా ఒకరిద్దరికి ఇంకా పదవులు ఇవ్వకపోవడంలో కొంత పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే అందులో ఉండేటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు ఏమన్నా ఏంటి ఇవన్నీ మనకు తెలియదు కదా. వేధించిన వాళ్ళే అందులో వెక్కుతున్నారు, వేధింపులకు గురైన వాళ్ళు లేదు కదా. దానికి అంటే పార్టీలో పార్టీ చూసుకోవాలండి. పార్టీ యంత్రాంగం అటువంటి వాటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నాకు తెలిసి గత 6 నెలలుగా మరి తెలుగుదేశం పార్టీలో పెద్దగా ఇంటర్నల్ వర్క్ జరుగుతున్నట్టుగా నాకైతే సమాచారం లేదు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేరేగా పనిచేసింది, ఇప్పుడు కొంచెం వాళ్ళు రిలాక్స్ అయినట్టు కనపడుతుంది. ఆ విధంగా కాకుండా పార్టీ ఫీడ్బ్యాక్ అనేటువంటిది చాలా ముఖ్యం. కాబట్టి పార్టీని చాలా లైవ్లీగా ఉంచాల్సినటువంటి అవసరం కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. వాళ్ళ పార్టీ ఇప్పుడు నిజంగా ఫీడ్బ్యాక్ అంటున్నారు, ఆ ఫీడ్బ్యాక్ ఛానల్స్ ఎందుకు అంత నిర్లిప్తంగా ఉన్నాయి? అసలు ఇప్పుడు కదా యాక్టివ్ గా ఉండాలి, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి. ఆ ఫీడ్బ్యాక్ ఛానల్స్ అన్ని ఎందుకు కళ్ళు మూసుకున్నాయి? ప్రభుత్వానికి వాళ్ళకి ఎందుకు సరైన డేటా వెళ్ళట్లేదు? చేయాల్సిన అవసరం ఉందండి. అంటే 5 ఏళ్లు బాగా కష్టపడ్డారు అందరూ, తర్వాత కొంత రిలాక్స్ అయినట్టు కనపడుతుంది. దాన్ని కూడా పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పార్టీ అధ్యక్షుని మార్చారు. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు మంత్రి పదవి తీసుకున్న తర్వాత పల్లా శ్రీనివాసరావు గారు వచ్చారు పార్టీ అధ్యక్షుడిగా. ఇతరత్ర కూడా కీలకమైనటువంటి పదవులను కూడా కొంచెం పార్టీని ఇంకా బాగా పనిచేయించేటట్టుగా చూడాల్సినటువంటి బాధ్యత కూడా పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఎందుకంటే పార్టీ తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్ పార్టీనండి. అంటే పార్టీ వ్యవస్థ నన్ను అడిగితే ఆ పార్టీ వ్యవస్థని బాగా ఇంకా ఉపయోగించుకోవాలి. ఇప్పటికీ కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. పార్టీ అంటే రాష్ట్ర పార్టీకి కార్యాలయానికి వెళ్తే సరిగ్గా మమ్మల్ని రిసీవ్ చేసుకోవట్లేదు, మాట్లాడతలేదు, వింటలేదు, మా సమస్యలు వింటలేదు అనేటువంటి కంప్లైంట్స్ కూడా మనం పేపర్లో చూస్తున్నాం. సో అటువంటిది కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఎట్లయితే
రెండు అటు ప్రభుత్వాన్ని పార్టీని రెండింటిని సమన్వయపరుచుకుంటూ ముందుకు తీసుకెళ్లారు. ఆ కమ్యూనికేషన్ ఛానల్స్ అనేటువంటిది పార్టీ ద్వారా రావాలి. అది నిజాయితీగా నిక్కచ్చిగా నిర్దిష్టమైనటువంటి సమాచారాన్ని కనుక ఇస్తే తప్పులు సరి చేసుకోవడానికి పనికొస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఇందాక సంజయ్ రెడ్డి గారు చెప్పారు, ఇవాళ ఇసుక విషయంలో ఏమవుతున్నది, క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని తెచ్చుకోవాలి. అటు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి, ఇటు పార్టీ రిపోర్ట్స్ ఉంటాయి. అట్లాగా రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒకటో రెండో నివేదికల మీద ఆయన ఆధారపడ్డారు కాబట్టి 4-5 నివేదికల ఆధారంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి సమాచారం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే. అయితే ఒకటి ఏంటంటే బెస్ట్ థింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రజల ముందుకు వచ్చి చెప్తున్నారు సమస్యలు ఏమని, ప్రభుత్వంలో ఏమి సమస్యలు ఉన్నాయి, ఎటువంటి లిమిటేషన్స్ ఉన్నాయి, తర్వాత దాన్ని ఏ విధంగా మనం అధిగమించగలం అనేటువంటిది ఆయన చెప్తున్నారు. అదేంటంటే ప్రజల వద్దకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇవ్వటం అనేటువంటిది మంచిది. గతంలో మనం చూసాం అంతా బాగానే ఉంది అన్నట్టుగా పై మెరుగులు దిద్ది ప్రభుత్వాన్ని నడిపారు. అలా కాకుండా ఇవాళ సమస్యలను ఆయన ప్రజలతో చర్చిస్తున్నారు త్రూ మీడియా. అది ఆ